హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. వీడియో చేయాలంటే కొంచెం నవ్వు వస్తుంది నాకు. ఎలా అంటే ఈనాడు వారికి కోపం వచ్చిందండి. నిజంగా చాలా సీరియస్ అయ్యారు ఈనాడు వాళ్ళు. ఎలా అంటే ఎవరైతే తెలుగుదేశం ఎమ్మెల్యే శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారో చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చాడు ఆయన. మనం వాళ్ళు కాదనమాట, చాలా స్ట్రాంగ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు ఆయన. ఎవరికంటే ఈనాడు వాళ్ళకి. ఎందుకంటే ఏదైతే వాళ్ళు రాశారో, ఎలా అంటే తిరుపతి జిల్లా వేర్పేడు మండలం వికృతమాల మనగనపాలెం ఏంటి తర్వాత గోవిందవనం ఇలా స్వర్ణముఖి నది నుంచి ఇసుక అక్రమ రవాణా ఏదైతే చేస్తున్నాడో ఈయన టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు, ఇసుక తమదే కదా అధికారం కాబట్టి ఈయననే కాదు చాలామంది ఎవరికి తోల్చింది అలా గుప్పుడు పట్టుకుపోతున్న ఇసుకలో ఎవరో వాళ్ళ గురించి రాయాలనుకున్నారు. ఏమనుకున్నారు? సర్వసాధారణంగా ఇటువంటి కనపడం వాస్తవంగా అయితే కనుక ఈనాడు వారికి తప్పు కనుకోవద్దు. ఎందుకంటే ఇలాంటివి కనిపించవు అసలు వాళ్ళకి. కానీ ఎలా కనిపించిందో, లేకపోతే సంవత్సరానికి ఒకటైనా కనీసం టీడీపీ వాళ్ళ మీద ఒక ఆర్టికల్ అయినా రాయకపోతే బాగోదేమో, మరీ మంది పసుపు కర పత్రం కింద జమకట్టేస్తారేమో, పసుపు పేపర్ కింద జమకట్టేస్తారేమో. ఆల్రెడీ జమకట్టడం అసలు 100% చెప్తున్నా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఒక పార్టీకి వెన్నుక వస్తున్నటువంటి పత్రిక ఏదైనా ఉందంటే కనుక అదే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి అలాంటి పత్రికని 100%గా ఒకసారి ఎప్పుడు లేని పనులు మనం చేస్తే ఏమవుతుంటే చూసేవాళ్ళు వెరైటీగా మాట్లాడుకుంటారు దీని గురించి. నాకు అలా అనిపించింది, ఆశ్చర్యం అనిపించింది, కాస్త నవ్వు కూడా వచ్చింది. ఎందుకంటే ఈనాడు టీడీపీ ఎమ్మెల్యే గురించి ఒక ఆర్టికల్ రాసిందంటే చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. ఎందుకని ఎవరైతే టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గురించి మరి ఆయనకి వీళ్ళకి వ్యక్తిగత ఏమైనా ఉందో ఏదో తెలియదు. కానీ అసలు టీడీపీ అంటేనా ఆ ఛాయలకి వెళ్ళరు మనోళ్ళు. వాస్తవంగా మాట్లాడదాం కొద్దిసేపు, నిజంగా విలువలనే పట్టుకుని మాట్లాడాలి కొద్దిసేపు మాత్రమే. కాబట్టి అలాంటి ఈనాడు అటువైపుకి వెళ్ళి ఒకసారిగా ఈ టీడీపీ గురించి, టీడీపీ వ్యక్తి గురించి, అందున టీడీపీ ఎమ్మెల్యే గారి గురించి అలా రాసిందంటే కనుక నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అయ్యి బాబు, నేను వినను, నేను చూడను అని అనుకున్న విషయాన్ని ఇప్పుడు ఇన్నాళ్ళకి నేను ఒకసారి చూసా. ఏంటంటే కనుక ఈనాడు ఒక వార్త రాసింది అంటే ఇప్పుడు వరకు రాసిన వార్తలు కాదా అని అనొచ్చు మీరు. వాటన్నిటి గురించి నేను చెప్పనండి. ఫస్ట్ టైం ఒక వార్త అయితే రాసింది. ఏంటంటే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని. ఒక్కలేంటండి ఇసుక అక్రమ రవాణా ఒకటేంటి, స్టాకులు యార్డుల్లో స్టాకులు పెట్టి స్టాకులు ఉన్న ఇసుకని ఎప్పుడైతే జస్ట్ మనం వచ్చామో వెంటనే విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ సక్సెస్లో మొత్తం ఎదరగొడారంతే. మొత్తం ఇసుక అనేది ఎక్కడ కూడా లేకుండా చేస్తారు, మొత్తం ఖాళీ చేస్తారు మన వాళ్ళు. నిజమండి. కాబట్టి అలాంటి ఇసుకలో అక్రమ రవాణా జరుగుతుందని ఒక టీడీపీ ఎమ్మెల్యే మీద రాయడం అంటే చాలా గొప్ప విషయం. దాన్ని హైలైట్ చేస్తున్నారు. అలాగని ఆ ఎమ్మెల్యే ఎప్పుడైతే సీరియస్ అయ్యాడో ఆయన కూడా సీరియస్ అవ్వకూడదు యాక్చువల్గా. ఎందుకంటే మనోడే కదా రాసిందని అనుకోవాలి ఆయన. కానీ అలా అనుకోవాలా. మొత్తానికి ఆయన కోపం వచ్చింది, వీళ్ళు కోపం తెప్పించారు. ఆయన వెంటనే సీరియస్ అయ్యాడు. ఎప్పుడు లేదు ఇదేంటిది కొత్తగా అని అనలేదు. కానీ ఆ రకంగా అయితే కానీ కోపడ్డాడు మొత్తానికి ఆయన. కాబట్టి ఎలా కోపడి ఉంటాడేమో అని అనిపించింది నాకు. కానీ వాళ్ళు వేరేలా చెప్పారనుకో, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాయాలి, నా గురించి రాస్తే తోలు తీసేత తాట తీసేత అని అన్నాడు ఆయన. కాబట్టి యాక్చువల్గా ఆయన కోపడకూడదు, వీళ్ళు రాయకూడదు. అది జరిగేది అసలు లోపాయికారికంగా. కానీ ఒక్కసారి ఎందుకో తెలియదు కానీ మనం కూడా కొన్ని విలువలు గుర్తుకొచ్చి అంటే మనం కూడా మంద కూడా పత్రికలు గుర్తుకొచ్చి మొత్తానికి ఎలాగైతే అంటే రాశారండి. రాయగా ఎప్పటి నుంచో ఎన్ని సంవత్సరాల నుంచో ప్రారంభమైంది కానీ ఇన్నాళ్ళకైతే వార్త రాశారు. అందుకనే నాకు కనిపించిందేమో నన్ను అడిగితే కనుక. కాబట్టి అది రాయడంతో అవతల కాలింది ఆయనకి. కాలి వెంటనే సీరియస్ అయ్యాడు వీళ్ళ మీద. సీరియస్ అయితే కనుక వీళ్ళు ఎలా దాన్ని చెప్పుకున్నారంటే, మేము నీతిగా నిజాయితీగా రాసినందుకు గాను ఆయన కోపం వచ్చింది. మన దగ్గర ఉన్నాయి అసలు అయ్యి. కాబట్టి రాసినందుకు వాళ్ళ కోపం వచ్చింది. కాబట్టి అలా కోపం రావడం వల్ల ఇది తప్పు అని అన్నారు వాళ్ళు. ఎప్పుడు లేనిది ఏంటబ్బా ఈ తప్పు ఒప్పులు మరీ ఎటకరంగా పొద్దుని. కాబట్టి తెల్లారు లేస్తే మనం రాసేది అది నిజాయితీగా నిక్కచ్చిగా నిర్భయంగా ఏనాడైనా ఒక విషయాన్ని ప్రజల వెలుగులోకి తీసుకొచ్చామా, పార్టీలకు అతీతంగా. ఇది మాత్రం అండర్లైన్ చేసుకోవాలి మీరు, దీన్ని మాత్రం నోటీస్ చేయాలి. పార్టీలకు అతీతంగా ఎప్పుడన్నా రాసామా? ఇలా చాలా ఉన్నాయండి, ఒకటి కాదు నిజంగాను చాలా. వాటికో పేరు పెట్టేశారు ఇంకా ఎల్లో మీడియా అంతే. అలాగని వైసీపీ వాళ్ళు తక్కువ తిన్నారంటే వైసీపీ వాళ్ళకి సాక్షి ఉంది, నేను కాదని అంట్లా. వైసీపీ వాళ్ళకి సాక్షి ఛానల్ ఉంది, నేను కాదని అంట్లా. వాళ్ళేం గొప్ప, వాళ్ళు ఏమన్నా దానికి అతీతులు, వీళ్ళ తీతులు అని నేను అంటలా. కాబట్టి ఎలాగైనా సరే ఎలా గడిచింది అని అన్నాను. నేను చెప్తున్నా 100%. కాబట్టి ఈసారి మాత్రం అలా జరగడం ఆశ్చర్యమే నిజంగా. నా భూతో నా భవిష్యత్తు అంటాను నేనైతే కనుక. అంటే ఇలాంటి వార్త రాసినందుకు కానీ నిజంగా అందుకే నేను మెచ్చుకోవాలని వీడియో చేశా వాస్తవంగా. ఇక మీదట ఎలాంటి వార్తలు మరిన్ని రావాలి నేను చెప్పబోయేది. కాబట్టి ఇలాంటి వార్తలు మరిన్ని రావాలి.
పార్టీలకు అతీతంగా రావాలి, అది నా అభిప్రాయం. చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోద్దు, ఖచ్చితంగా నాకు మోటివేషన్గా ఉంటుంది. ఒక లైక్ అయితే చేయండి. 100% పార్టీలకు అతీతంగా అయితే కనుక మాట్లాడడానికి ప్రయత్నం మాట్లాడుతుంటాను అలాగే. కాబట్టి మన ఛానల్ని పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ వీడియో మీద కామెంట్ చేయండి. నాతో పాటు నలుగురు చదవడానికి అవకాశం కల్పించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.